నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష పండితులు భమిడి అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ధనం మూలం ఇదం జగత్. ధనం 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 కావాల్సిందే అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 199% మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఇదే అడుగుతారండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు అసలు ఎందుకని ఇంతలాగా ఇంత హింసించేస్తోంది ఈ ఒక్క సమస్య అనేది చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇంత జటిలంగా మారడానికి డెఫినెట్ గా మనం చేసేటటువంటి తప్పులు కూడా ఉంటాయి. మనం ఇష్టం వచ్చినట్టు ప్లానింగ్ లేకుండా మనం ఒకవేళ బిహేవ్ చేస్తే వస్తుంది సమస్య. దీన్ని కరెక్ట్ చేసుకుంటూ లక్ష్మీ అనుగ్రహం కోసం ఏం చేయాల్సి ఉంటుంది? నేను అడుగుతూనే ఉంటాను చాలా అందరినీ కూడా, లక్ష్మీ అనుగ్రహం కావాలి, లక్ష్మీ అనుగ్రహం కావాలని. అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న. ఇందులో లోపాలు చెప్పొచ్చా డైరెక్ట్ గా? మీ ఇష్టం, చక్కగా మాట్లాడారు, నో ప్రాబ్లం. ఆడవాళ్ళు చేస్తున్న దానికి లక్ష్మి కటాక్షం దూరం అవుతోంది. ఆడవాళ్ళు సక్రమంగా పూజలు చెయ్యట్లేదు, తప్పుగా అనుకోవద్దు. వాళ్ళు భర్తీ దేవుడు గదిలోకి వస్తులోకి వేళాపాళ్ళ లేని పూజలు, ఓ టైము పద్ధతి లేదు. 12 గంటలకి 1 గంటకి దీపాలు పెడతారు. అది ఒకటి. ఇంటి శుభ్రత ముఖ్యం. లక్ష్మీదేవి కావాలంటే, మన ఇంట్లో శిష్ట వెయ్యాలంటే లక్ష్మీదేవి ఇల్లు శుభ్రత లేనిదే ఆవిడ ఉండదు. జ్యేష్ఠాదేవి ఎంటర్ అయిపోతుంది, లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఆడవాళ్ళు శుభ్రత గురించి చెప్తున్నాం. ఆడవాళ్ళు లేవగానే మరీ పొద్దున్న 10ంటికి 9ంటికి లేవడం, ఈ నైటీలతో తిరగడం ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాం. అంటే లక్ష్మీదేవి మనకి ఎందుకయ్యా దగ్గర రావట్లేదన్న కారణం, ఇంటికి ఇల్లాలు దేవత, ఇంటికి ఇల్లాలు లక్ష్మీదేవి. ఆవిడే శుభ్రత లేకుండా, ఇల్లు శుభ్రత లేకుండా చేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది మన దగ్గర? ఫస్ట్ పాయింట్. లేవగానే ఇంటి ఇల్లాలు చక్క మొహం కడుక్కుని, చక్క తల ఇచ్చేసుకుని, పొట్టు పెట్టి, ఇంటి వాకలి చక్క చిలకరించి ఏదో చేసుకుని, చక్కటి ముగ్గేసుకుని, ఇల్లు ఫస్ట్ ఇల్లు ఉడుచుకుని శుభ్రం చేసుకుని వంటగదిలోకి వెళ్ళాలి. వంటగదిలోకి వెళ్ళాక ఆవిడ ఇష్టం కాఫీ తాగి నేను చేసిన. ఆ శుభ్రతం లేని చోట లక్ష్మీదేవి ఉండదు. మీరు ఇంకొకటి, లక్ష్మీదేవి మరి ఎంతో మంది శుభ్రత చక్కగా నీతి నియమాలు పాటిస్తూ చేస్తున్నారు కదండి, వాళ్ళకెందుకు ఉండలేదు అంటే అక్కడ కూడా వాళ్ళ గ్రహస్థితులు బట్టి, పాపం ఇంట్లో పిల్లలు అవ్వచ్చు, భర్తకే జాతకం బాగోపోవచ్చు, ఇంకో రకంగా అవ్వచ్చు. కానీ దీనికి కూడా రెమెడీలు ఉన్నాయి. లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి రెమెడీలు ఉన్నాయి, చేసుకోవచ్చు. ఎలాగయ్యా? తెల్లవారుగానే చక్కగా ఇల్లు శుభ్రత చేసేసుకోవడం, భర్త పిల్లలు ఇంట్లోంచి వెళ్ళగానే వాళ్ళు కూడా పదేసరికి స్నానం చేసి దేవుడి గదిలో దీపారాధన చేసి చక్కగా ఏమిటి మహాదేవే చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు, నారాయణాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. ఆ మంత్రాన్ని ఎక్కువ పఠించడం వల్ల, గాయత్రి ఆ 2 ఎక్కువ పాటించడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా నెల కాకపోతే 40 రోజులు కాకపోతే ఆ ఇంట్లో వాళ్ళకి సమస్య సాల్వ్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఒక్క రోజులోనే అవుతుంది, రేపు రాత్రికి అయిపోతుంది, ఈ రాత్రి మీ ఇంట్లో కూర్చుంటుందని నేను చెప్పను. అందరికీ కొంత సాధన అవసరం కదా దేనికైనా సాధన. గాయత్రికి ఆ పవర్ ఉంది, పక్కా ఉందమ్మా. సో అందరూ చేసుకోవచ్చు అండి, ఎవరైనా ఆడ మగ చెయ్యొచ్చు. అందులో ఆడవాళ్ళు ఈ లక్ష్మీ స్తోత్రాలు, లక్ష్మీ నామాలు 108 నామాలు చదువుకుని చక్కగా అక్కడ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని, ఏనుగుతో 2 పక్కల ఏనుగుతో మధ్య లక్ష్మీదేవి కూర్చుని ఉండాలి, కానీ నిలపడ లక్ష్మీదేవి ఉండడం సాధ్యం కాదు. ఎందుకమ్మా అంటే నిలపడ లక్ష్మికి నిలబడదు, అదే కూర్చోకుండా ఆవిడ కూర్చుని తామర పువ్వులో కూర్చుని 2 పక్కల ఏనుగులతో ఉన్న లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టుకుని చక్కగా ఈ ఆడవాళ్ళు కుంకుమార్చన ఎంతో కాదు ఆ నామాలు చదువుకుని, ఆ 108 నామాల్లో లక్ష్మీదేవికి చక్కగా చేసుకుని ఈ గాయత్రి, లక్ష్మీ గాయత్రి చదువుకుంటే ఎంత ఉంటే అంతే మన శక్తి. హాయిగా అది చదువుకుని చేస్తే ఫలితం 40 రోజుల్లో వస్తుంది అని నేను చెప్పగలను. ఈవేళ వచ్చేస్తుంది, మీరు దీపం పెట్టగానే తలుపు కొట్టగానే ఎవరో వచ్చేసారు, ఇవన్నీ కాదు. ఓకే, అయితే లక్ష్మి మీరు అన్నట్టుగా 100% కరెక్ట్. శుభ్రతకి ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని ఊరికే చెప్పలేదు పెద్దవాళ్ళు. ఖచ్చితంగా అలా చెప్పారు అని అంటే లక్ష్మి అనుగ్రహాన్ని మనం ముందు పొందాలి అని అంటే శుభ్రత ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి. ఒక జ్యోతిష పండితుడిగా చెప్పండి, మీరు ఎన్ని జాతకాలు, చాలా జాతకాలు చూస్తుంటారు, వేల జాతకాలే చూస్తారు కాబట్టి ఏ గ్రహస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందిని తీసుకురాదు, ఏ గ్రహస్థితి ఆర్థిక ఇబ్బందిని తీసుకొస్తుంది అంటే దీనికి ఏమైనా సమాధానం ఉందా? ఉంది. ఏ ఆర్థిక ఇబ్బందులు అంటే అమ్మా,
ఆర్థికంగా ఎంతో మంది ఉమ్. ఇప్పుడు కోటీశ్వరులే ఈ కరోనా వచ్చాక మొత్తం అట్రఫ్లాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా ఉండి యమాయమీలు పాపం ఈవేళ అన్నం దొరుకుతుందా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఈ తుఫాన్లు వచ్చి కానీ ఇంకోటి వచ్చి కానీ అదే ఆర్థిక ఇబ్బందులు అంటారు. ఆ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయా అంటే కారణం గ్రహస్థితి. ఏ గ్రహం ఎక్కువ ఏ రోల్ గ్రహం ప్లే ఎక్కువ వీళ్ళకి ధనకారకుడు అవుతారు, ఏ గ్రహం ధనం లేకుండా తొక్కుతుంది అన్న దాంట్లో శుక్ర దశ చక్కగా యోగిస్తుంది. ఎవరికైనా అందరికీ అందరికీ ఓపెన్ గా చెప్తున్నా, సగం సగం ఫలితాలు ఇస్తాయి. కానీ శుక్రగ్రహం లక్ష్మీ కటాక్షం, అవును. లక్ష్మీదేవి సాక్షాత్తు ఆవిడ్ని పూజించడం వల్ల ఆ శుక్ర మహాదశ నడిచి వాళ్ళు అస్తమానం లక్ష్మీదేవి ఊడికి వెళ్తూ ఇంట్లో లక్ష్మీనామాలు చదువుకుంటూ చక్కగా డైమండ్ పెట్టుకుని చిటికిన వేలకు డైమండ్ ధారణ చేసుకుని శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర పూజ చేయించి ఆ డైమండ్ పెట్టుకోవడం వల్ల కూడా ధనం దగ్గర అవుతుంది, వ్యాపారం మంచిగా సాగుతుంది. కానీ డైమండ్ జోలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అని ఎందుకు భయం వేస్తుంది? దేనికోసం? అక్కడ అధిపతి లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి శుక్రుడు, ఆ శుక్రుడికి ఎవరు? ఈవిడే, ఆ డైమండే. ఎందుకు భయపడాలి? అంటే కొందరికి పడుతుంది, కొందరికి పడదు కదా. డైమండ్ అంటే రెండు డైమండ్ పడవు. నీలం గాని రెండు వస్తువులు పడవు, ఏవండి? భయం వేస్తుంది. నీలం గాని గోమేధకం దగ్గరకు వస్తే భయపడతారు. గోమేధకానికి కూడా భయపడతారు. ఎందుకని? అబ్బాయి భయం. కానీ రాహు దశలో గోమేధకం పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా, రాహు దశలో ఏ వ్యక్తి అయినా సరే, రాహు దశ 18 సంవత్సరాలు నడుస్తున్న వ్యక్తి ఏమొద్దు, దుర్గాదేవి గుడికి ఓపుకుంటే డైలీ లేదు ప్రతి మంగళవారం దుర్గాదేవి గుడికి వెళ్ళి అర్చన చేసి 3 ప్రశ్నలు చేసి చక్కగా వస్తే గోమేధకం మధ్యవేళకు ధరిస్తే 4 క్యారెట్లు గోమేధకాన్ని, మగవాడు అవుతే రైట్ హ్యాండ్, ఆడవాళ్ళు అవుతే లెఫ్ట్ హ్యాండ్. ఆడవాళ్ళు అంటే మగవాడికి తేడా ఏంటంటే ఆడవాళ్ళు బాత్రూమ్కి వెళ్తే రింగ్ మార్చాలి, హ్యాండ్ మార్చేయాలి, మళ్ళీ బయటికి రాగానే యథాప్రకారంగా వాళ్ళు పెట్టుకోవాలి. మరి అమ్మ చాలా తప్పది. స్టోన్స్ దేవతలతో అధిపతులు వాళ్ళు, మనకి కష్టాన్ని తప్పించేది వాళ్ళే, కష్టాలు తెచ్చేది వాళ్ళే. అందుకని దాన్ని స్టోన్ ధారణ ధరించి వాళ్ళు కూడా పవిత్రత పాటించాలి తప్పకుండా. దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఆడవాళ్ళు ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళవలసి వచ్చింది, దేనికి? లేవరేటరీకి, స్నానానికి, దానికి అక్కర్లే, అలా హ్యాండ్ మార్చుకోవాలి. హ్యాండ్ మార్చు చక్కగా ఎడం చేతికి ఇలా ఉంటుంది కాబట్టి దీన్ని తీసేసి పక్కకు పక్కన పెట్టద్దు, హ్యాండ్ మార్చేయడమే. ఇక్కడ పెట్టుకోవచ్చు. పక్కన పెట్టుకోవడం వల్ల శ్రద్ధ మర్చిపోయి వెళ్ళిపోతాం. అది చాలా మంది జరుగుతుంది. మర్చిపోతాం, పోయినా పోతుంది, మళ్ళీ తిరిగి వస్తువులకు ఉండాలి. అక్కడ వస్తువు లేదు, రూల్ ఎక్కడ. అందుకని ఎప్పుడు కూడా హ్యాండ్ మార్చమంట. హ్యాండ్ మారిస్తే శ్రద్ధ ఉంటుంది. కరెక్ట్. మళ్ళీ తీసుకుని మళ్ళీ అయిపోయిన తర్వాత అయ్యో అని చూసుకుంటాం, మళ్ళా పెట్టుకుంటాం. మగవాడు ఏ విషయంలోనూ తీయక్కర్లేదు. చాలా మంది అడుగుతారు, ఏమండి మేము శ్మశానానికి వెళ్ళి వచ్చామండి. ఉంగరానికి శ్మశానానికి సంబంధం లేదు. అసలు శ్మశానం కాని ప్రదేశం ఏది? మనిషి నేను అనుకుంటా శ్మశానంలో నీళ్లు కట్టుకుపోతుంటే ఇంకా రింగుకి శ్మశానానికి తేడా ఉంది. శ్మశానం కానిది ఇది కాదు. అది ప్రతి ఇప్పుడు కోళ్ళని చంపుకుని తినేస్తున్నారా? శవం కాదు కాదా అమ్మా? జీవహింస చెయ్యొద్దు అన్నారు. మరి చెట్టు అంత మనుషుల్ని అడ్డంగా నరికేస్తున్నారు. ఎక్కడ ఇవాళ అరాచకాలు పెరిగిపోయాయి భయంకరంగా. ఎక్కడ చూసినా వీడిని రాత్రి చంపేసి వాళ్ళు ఆస్తి ఆకట్టుకోవాలి ఎలాగా అని ప్లాన్ చేసి, అంతకన్నా ఇదా? మీరు అన్నట్టు కోళ్ళు, కుక్కల్ని, పందుల్ని కూడా తింటున్నారు ఉచ్చినీచాలు లేకుండా. మరి దానికి పాపం లేదా? మన శరీరమే ఒక శ్మశానం అయిపోయింది, లోపల ఉందిగా మరి. పక్కా ఆ రుద్రుడు ఎవరు? శ్మశానంలోనే ఉంటాడు. ఆ శంకరుడు శ్మశానంలో ఉన్నాడు కాబట్టి శ్మశానం అసలు నిజమైంది మంచిదంట. ఆయనే ఉంటాడు సాక్షాత్తు అక్కడ, తోడుగా ఉంటాడు. రైట్. అయితే లక్ష్మీ కటాక్షం కోసం ఖచ్చితంగా లక్ష్మీ గాయత్రిని గనక ఆశ్రయిస్తే, లక్ష్మీ గాయత్రి ఒక్కటే కాకుండా విష్ణు గాయత్రి రెండు కలిపి, అంటే భార్యాభర్తలు ఇద్దరు కాబట్టి నారాయణ వాసుదేవాయదేమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అని అనుకోవాలి. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖుడు శుభో విభీషణం భద్రో ముచ్చో నమామ్య నరసింహస్వామి విష్ణుమూర్తి. అవునండి. ఆ రోజు లేచిన వేళ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.